నా పేరు దాసరి బుజ్జి. మాది ఫర్మ్ రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజ్ మాది. నేను వైజాగ్ సీపోర్ట్లో ఒక లేబర్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను. నాకు కాంట్రాక్టర్ని ఇప్పించడం, నా బతుకు తెరువు ఇచ్చిన ఆయన రాంబాబు గారు. ఆయన బర్త్డే 10/10/25 జరుపుకోవాలని నేను ఎంతో ఆశపడి ఇది చేస్తున్నాను. ఎందుకంటే నాకు బతుకు తెరువు ఇచ్చినటువంటి వ్యక్తి రాంబాబు గారు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఇప్పించినటువంటి వ్యక్తి రాంబాబు గారు. అలాంటి వ్యక్తి బర్త్డే నేను చేయడం అనేది నాకు ఎన్నో జన్మల ఉన్నటువంటి పుణ్యం ఇది. ఎందుకంటే ఒక మంచి మనిషి పుట్టినరోజు చేయడం నాకు జన్మనిచ్చినటువంటిది. తండ్రి తర్వాత అంటే దేవుడితో సమానమైనటువంటి వ్యక్తి రాంబాబు గారు. ఆ వ్యక్తి నీరోలు చల్లగా ఆరోగ్యంగా కుటుంబంతో ఉండాలని, నాలాంటి వాళ్ళని ఎంతమందినో ఆయన ప్రోత్సహిస్తున్నారు కనుక ఆయన ఎప్పుడు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఈ 10/10/25ని పుట్టినరోజు చేయడం నాకు చాలా గర్వకారంగా ఉంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు పుస్తకాలు పంచడం, భోజనాలు పెట్టడం, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆయన నేను ఫస్ట్ నాకు కాంట్రాక్ట్ ఇప్పించారండి. కాంట్రాక్ట్ ఇప్పించేటప్పుడు ఉద్రేకంతో నేను ఒక అరతల ఉంగరం ఆయనకి చేయించానండి. చేయించి నేను పట్టుకుని వెళ్ళేటప్పుడు ఎవరైనా వ్యక్తి చేస్తారంటే ఆ ఉంగరాన్ని తీసుకుంటారు. ఆ వ్యక్తి చేస్తారంటే ఆయన, బుజ్జి నాకు ఇవేవి వద్దు, నువ్వు బాగుపడు, ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల నువ్వు బాగుపడు, 10 మంది నీ కింద ఉన్నారు వాళ్ళు బాగుంటారు, అంతే తప్ప ఇలాంటివి ఏవి నాకు వద్దు, నాకు ఎప్పుడు కూడా ఏవి వద్దు, నేను ఎప్పుడైనా గుళ్ళకి అవి నేను డొనేషన్ ఇమ్మంటే నువ్వు ఇయ్యు, అంతే తప్ప నాకంటూ నువ్వు 1 రూపాయి కూడా ఎప్పుడు ఇవ్వద్దు అని చెప్పడం జరిగిందండి. అలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కనిపించరు. ఎందుకంటే ఎవరైనా ఇస్తే తీసుకుందామని చూసే వ్యక్తులు ఉంటారు తప్ప ఎవరు ఉండరు. అది నాకు చాలా చాలా ఆనందం అనిపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన బర్త్డేలు ప్రతి సంవత్సరం చేస్తున్నాను సార్. నేను మీరు ప్రారంభించినప్పుడు కాంట్రాక్ట్ ఆయన ఇచ్చినప్పుడు రాంబాబు గారు ఇచ్చినప్పుడు ఎంతమందితో ప్రారంభించారు? నేను ఆ రోజు ఒక 20 మందితో ప్రారంభించాను సార్. ఆ రోజు ఏ ఇయర్ అండి అది? నాకు 2014లో డిసెంబర్ నెలలో ఇచ్చారు కాంట్రాక్ట్. వెరీ గుడ్. 2014 డిసెంబర్ లో ఇచ్చారు. ఈ రోజు కార్మికుల సంఖ్య ఎంత ఉంది మీ దగ్గర? ఈ రోజు 200 మంది ఉన్నారు. అంటే ఎంతమందితో ప్రారంభించారు? 50 మంది 20 మందితో ప్రారంభించారు. 20 మందితో ప్రారంభించారు. 200 మంది ఉన్నారు. 200 మంది ఉన్నారు కార్మికులు. దాని అంతటికి కారణం ఆయనే సార్, రాంబాబు గారి. ఎందుకంటే 2014లోనే నేను ప్రారంభించేటప్పుడు నాకు కలం అంటే నా పేరు మీద కాగితాలు కానీ ఏవీ లేవండి, డాక్యుమెంట్స్ ఏవీ లేవు. 2014లో ఆయన కాంట్రాక్ట్ ఇచ్చే టైంలో ఇచ్చిన తర్వాతే నువ్వు ఇవన్నీ చేయించుకో అని చెప్పారు సార్ వాళ్ళు, రాంబాబు గారు.